బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్. చాలా మంది స్టూడెంట్స్ ఈ రిడాక్స్ రియాక్షన్ బ్యాలెన్సింగ్ అనేది డిఫికల్టీగా ఫీల్ అవుతారు. సో దీన్ని సింపుల్ వేలో ఎలా సాల్వ్ చేయాలో జనరల్ గా బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్ అనేది మనం రెండు మెథడ్స్ లో చేస్తాం. ఒకటి అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ ఆర్ హాఫ్ రియాక్షన్ మెథడ్, రెండవది ఆక్సిడేషన్ నంబర్ మెథడ్. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ లో అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ లో ఒక రిడాక్స్ రియాక్షన్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలన్నా చూద్దాం. సో నేను ఫస్ట్ ఇక్కడ ఎసిడిక్ మీడియం తీసుకుంటున్నా. ఎసిడిక్ మీడియం లో ఈ రిడాక్స్ రియాక్షన్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ డైక్రోమేట్ ప్లస్ SO3 2- gives rise to Cr+3 plus SO4 2-. ఇక్కడ ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ అండ్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్. రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ ఐడెంటిఫై చేయాలి అంటే ఎవరు రిడక్షన్ అవుతున్నారు, ఎవరు ఆక్సిడైజ్ అవుతున్నారు అన్నది ఐడెంటిఫై చేయాలి. అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు అసైన్ ఆక్సిడేషన్ నంబర్స్ ఆఫ్ ఈచ్ స్పీసెస్. సో ఇక్కడ డైక్రోమేట్ లో క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ +6 ఆక్సిడేషన్ స్టేట్. సో ఇక్కడ ప్రొడక్ట్ సైడ్ తీసుకుంటే క్రోమియం కి +3 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. అంటే +6 నుంచి +3 కి క్రోమియం చేంజ్ అవుతుంది. అంటే ఆక్సిడేషనా రిడక్షనా? సో డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్ ఇస్ ఎ రిడక్షన్ రియాక్షన్. సో హియర్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ ఇస్ Cr2O7 2- gives rise to Cr+3. Now SO3 2- దీంట్లో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ +4. ప్రొడక్ట్ సైడ్ తీసుకుంటే సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ +6. సో +4 నుంచి +6 అంటే ఎలక్ట్రాన్స్ ని లాస్ అవుతుంది. దట్ మీన్స్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్, ఇట్ ఈస్ ఆక్సిడేషన్ రియాక్షన్. నౌ హియర్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ SO3 2- gives rise to SO4 2-. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. అంటే మనం ఇక్కడ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్, ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ సెపరేట్ చేసుకున్నాం. నౌ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ది అదర్ దాన్ హైడ్రోజన్స్ అండ్ ఆక్సిజన్స్. ఆక్సిజన్స్ హైడ్రోజన్స్ తప్ప రిమైనింగ్ వాటిని మనం ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ చూడండి, 2 క్రోమియంలు ఉన్నాయి రియాక్టెంట్ సైడ్, ఇక్కడ ఒకటే ఉంది. నౌ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ది క్రోమియమ్స్. సో హియర్ Cr2O7 2- gives rise to 2Cr+3. ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్, దీంట్లో ఒక సల్ఫర్ ఉంది, ప్రొడక్ట్ లో కూడా ఒక సల్ఫరే ఉంది. సో నో నీడ్ టు బ్యాలెన్స్. నెక్స్ట్, బ్యాలెన్స్ ది ఆక్సిజన్స్ బై యాడింగ్ H2O. సో ఆక్సిజన్ ఆటమ్స్ ని H2O యాడ్ చేయడం ద్వారా బ్యాలెన్స్ చేయాలి. అంటే ఎక్కడైతే ఆక్సిజన్స్ తక్కువ ఉన్నాయో అక్కడ అన్ని H2O యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, రియాక్టెంట్ సైడ్ 7 ఆక్సిజన్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ సైడ్ ఆక్సిజన్స్ లేవు. అంటే ప్రొడక్ట్ సైడ్ ఎన్ని ఆక్సిజన్స్ యాడ్ చేయాలి? 7. అంటే 7 H2O యాడ్ చేయాలి. సో Cr2O7 2- gives rise to 2Cr+3 plus 7 H2O. నెక్స్ట్, ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ లో తీసుకుంటే రియాక్టెంట్ సైడ్ మనకి 3 ఆక్సిజన్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ సైడ్ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. అంటే రియాక్టెంట్ సైడ్ ఎన్ని ఆక్సిజన్స్ తక్కువ ఉన్నాయి? 1. అంటే ఎన్ని H2O యాడ్ చేయాలి? 1 H2O. అంటే SO3 2- plus H2O gives rise to SO4 2-. Okay, so now balance the hydrogens by adding H+. హైడ్రోజన్స్ ఎక్కడైతే తక్కువ ఉన్నాయో అక్కడ అన్ని H+ యాడ్ చేయాలి. ఎన్ని హైడ్రోజన్ తక్కువ ఉంటే అన్ని H+. ఇక్కడ చూడండి, సో ఇక్కడ నాకు రియాక్టెంట్ సైడ్ హైడ్రోజన్స్ లేవు, ప్రొడక్ట్ సైడ్ 7 × 2 14 హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే నేను రియాక్టెంట్ సైడ్ ఎన్ని హైడ్రోజన్స్ యాడ్ చేయాలి? 14 హైడ్రోజన్స్, 14 H+ అయాన్స్. సో Cr2O7 2- plus 14 H+ gives rise to 2Cr+3 plus 7 H2O. ఇక్కడ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ చూడండి, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ సైడ్ లేవు. అంటే ప్రొడక్ట్ సైడ్ ఎన్ని రాయాలి? H+ అయాన్స్, 2 H+ అయాన్స్. అంటే SO3 2- plus H2O gives rise to SO4 2- plus 2 H+. Now balance the charge by adding electrons. సో ఎలక్ట్రాన్స్ ని యాడ్ చేయడం ద్వారా చార్జ్ ని బ్యాలెన్స్ చేయాలి. సో ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇక్కడ చూడండి, క్రోమియం డైక్రోమేట్ లో ఈచ్ క్రోమియం +6 ఆక్సిడేషన్ స్టేట్, ప్రొడక్ట్ సైడ్ +3 ఆక్సిడేషన్ స్టేట్. సో అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంది ఈచ్ క్రోమియం? అంటే +6 నుంచి +3 కి టోటల్ 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంది. మనకి ఎన్ని క్రోమియమ్స్ ఉన్నాయి? 2 క్రోమియంలు ఉన్నాయి. అంటే 3 × 2 టోటల్ 6 ఎలక్ట్రాన్స్ ఒక డైక్రోమేట్
గెయిన్ చేసుకుంది. అంటే ఇక్కడ Cr2O7 2 మైనస్ ప్లస్ 14H plus 6 electrons gives rise to 2Cr plus 3 plus 7H2O. ఇక్కడ రైట్ సైడ్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్. సో ఇక్కడ SO3 2 మైనస్ దీంట్లో సల్ఫర్ ప్లస్ 4 ఆక్సిడేషన్ స్టేట్, SO4 2 మైనస్ సల్ఫర్ ప్లస్ 6 ఆక్సిడేషన్ స్టేట్. అంటే సల్ఫర్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ని లాస్ అయింది, +4 నుంచి +6 అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎన్ని ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్. అంటే యూ హ్యావ్ టు యాడ్ ది 2 electrons in the product side. So SO3 2 minus plus H2O gives rise to SO4 2 minus plus 2H plus 2 electrons. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ లో ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంది కాబట్టి నేను రియాక్టెంట్ సైడ్ రాశాను ఎలక్ట్రాన్స్. సో ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ లో ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి సో ప్రొడక్ట్ సైడ్ రాశాను. Now you have to balance the number of electrons lost or gained in the reduction of reaction and oxidation of reaction by multiplying with some factor. అంటే ఇక్కడ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ లో ఎన్నైతే ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుందో ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ లో కూడా అన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలి. అంటే ఇలా జరగాలి అంటే సో వీటిని ఒక ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేయాలి. అంటే ఈ 6 electrons ని ఈ 2 electrons కి ఈక్వల్ చేయాలి. సో అంటే ఇక్కడ దీన్ని నేను ఇంటూ 1 చేస్తున్నాను, దీన్ని ఇంటూ 3 చేస్తున్నాను. ఇంటూ 3 చేస్తే సో 3SO3 2 మైనస్ ప్లస్ 3H2O gives rise to 3SO4 2 మైనస్ ప్లస్ 6H ప్లస్ 6 electrons. సో ఇప్పుడు సరిపోయింది కదా, 6 electrons. Now you have to add reduction of reaction and oxidation of reaction. Reduction of reaction Cr2O7 2 minus plus 14H plus 6 electrons gives rise to 2Cr plus 3 plus 7H2O. So next oxidation of reaction 3SO3 2 minus plus 3H2O gives rise to 3SO4 2 minus plus 6H plus 6 electrons. So now you have to cancel 6 electrons and 6 electrons, and 3H2O and 7H2O you have only 4H2O. ఇక్కడ 6H plus and 14H plus you have only 8H plus. Okay, so again you can write the remaining species. Cr2O7 2 minus plus 3SO3 2 minus plus 8H plus gives rise to 2Cr plus 3 plus 3SO4 2 minus plus 4H2O. అంటే ఇక్కడ రియాక్టెంట్ సైడ్ ప్రొడక్ట్ సైడ్ ఈచ్ ఆటమ్. సో ఇక్కడ చూడండి 2 క్రోమియంలు. సో ఆక్సిజన్ 7 3 3s are 9. Okay, 7 plus 9 16 oxygens. So here we have 3 4s are 12 plus 4 16 oxygens. Hydrogens 8 hydrogens here. So 4 into 2 8 hydrogens. So in this way you can balance the redox reaction by ion electron method in acidic medium. ఇక్కడ నేను ఈ స్టెప్స్ ని గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ ట్రిక్ చెప్తున్నాను ఇక్కడ. సో OHE. సో O అంటే balance the oxygens by adding water. Next, balance the hydrogens by adding H plus. So H means balance the hydrogens by adding H plus. E means balance the charge by adding electrons. So ante kada మనం చేసింది ఇక్కడ. సో ఫస్ట్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ సెపరేట్ చేసాం. అదర్ దాన్ ఆక్సిజన్ హైడ్రోజన్ బ్యాలెన్స్ చేసాం. నెక్స్ట్ ఆక్సిజన్ ఆటమ్స్ ని H2O యాడ్ చేసి బ్యాలెన్స్ చేసాం. హైడ్రోజన్ ఆటమ్స్ ని H plus యాడ్ చేసి బ్యాలెన్స్ చేసాం. సో చార్జ్ ని ఎలక్ట్రాన్స్ ని యూజ్ చేసి ఎలక్ట్రాన్స్ యాడ్ చేయడం ద్వారా బ్యాలెన్స్ చేసి సో ఈక్వలైజ్ చేసాం బై మల్టిప్లైయింగ్ విత్ సమ్ ఫ్యాక్టర్. And then you have to add reduction of reaction and oxidation of reaction. Finally you will get complete balanced equation.